అక్కడ సినిక హాయ్ ఏమండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అన్లిమిటెడ్ ఫన్ డే అవుట్ ప్లాన్ చేసుకుంటే సమ్మర్లో కూడా ఫుల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మీకు బెస్ట్ ప్లేస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో రియల్గా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, పైసా వసూలు అనిపించింది ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడైతే. ముందుగా మీకు ఇక్కడ స్కై క్యాప్ చూపిస్తున్నాను, అంటే ఇదంతా ఓవర్ వ్యూ మీకు ఎలా ఉంటుందనేది. సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము, అసలు ఏమి ఎంజాయ్ చెయ్యమేమో. పాప బాగా సతాయిస్తుంది, సో తన కోసం వెళ్తున్నామన్న కాన్సెప్ట్తో వెళ్ళాక అసలు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే అక్కడికి వెళ్ళాక ఇంకా వేరే లెవెల్లో ఎంజాయ్ చేసామండి. డే అవుట్ ప్లాన్ చేసుకొని సమ్మర్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఏదైనా ప్లేస్ వెతికినట్టయితే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఇంకా ఎక్కడికి వెళ్ళామో ఎక్కువగా లాగను, హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గరలో ఉన్న ఓషన్ పార్క్కి వెళ్ళాము. ఇదైతే ఎంట్రీ ప్లేస్లో మనకి ఓషన్ పార్క్ థీమ్తో ఇలా సెటప్ చేశారు. వెళ్ళగానే మా పాప రన్ చేసుకుంటూ అందులోకి వెళ్ళైతే ఒక పోజ్ తెచ్చేసింది. ఇంకా తను పోజ్ ఇస్తుంటే మనం ఊరికేనే ఊరుకుంటామా, ఫోన్ తీసి ఫోటోలు వీడియోలు అయితే స్టార్ట్ చేసాం. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా మేము అక్కడికి వెళ్ళేసరికి 1 o'clock అయిందండి. కంప్లీట్గా సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం అంటారు కదా, అలా వెళ్ళాము మేమైతే. అసలు వీడియోస్ కోసం అక్కడ నిలబడడానికి కూడా నాతోటైతే అవ్వలేదు, అంతలా వేడిగా ఉంది. ఇంకా ఏం ఎంజాయ్ చేస్తామో పక్కనైతే కూర్చుంటాం, పాప అయితే తనకు నచ్చినట్టు ఆడుకుంటుంది అనుకున్నాము. ఇంకా ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, 40 centimeters బిలో ఉన్న కిడ్స్కి మాత్రం ఎంట్రీ టికెట్ ఫీజు ఫ్రీ. అడల్ట్స్కి అయితే 650, కిడ్స్కి అయితే 550 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా ఇలా మనకైతే బ్యాండ్ అయితే చేయికి ఇలా అటాచ్ చేస్తారు. ఇది ఉంటే మనకి లోపలికి అలో చేస్తారు. లోపలికి ఎలాంటి ఫుడ్ తీసుకోవడానికి అలో ఏముండదండి. వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా లిక్విడ్స్ కానీ తీసుకెళ్ళచ్చు. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన దగ్గర నైలాన్ డ్రెస్సెస్ కానీ టవల్స్ కానీ ఎక్స్ట్రా ఉంటే తీసుకెళ్ళచ్చు. లేదు అవి లేవు అనుకుంటే అక్కడ మాత్రం వాళ్ళు రెంట్కి ఇస్తారు. బెటర్ మన ఇంట్లోవి మనం యూస్ చేసింది బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూస్ చేస్తుంటారు కాబట్టి. వెళ్ళగానే డ్రై రైడ్స్ అయితే స్టార్టింగ్లోనే ఉన్నాయి. ఇంకా మేము అక్కడ కొన్ని రైడ్స్ అయితే కిడ్స్ కోసం ఉన్న రైడ్స్ ట్రై చేసాము. సో వాళ్ళు మాకేం సజెస్ట్ చేశారంటే, ఈ ఓషన్ పార్క్ టైమింగ్స్ 11 to 6, కాకపోతే వాటర్ రైడ్స్ 6 వరకు క్లోజ్ చేస్తారు. 6 to 7:30 వరకు ఈ డ్రై రైడ్స్ అయితే మీకు అవైలబుల్లో ఉంటాయి. ఆ టైంలో మీరు వీటిని రైడ్స్ని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే మీరు వెళ్ళి వాటర్కి సంబంధించిన రైడ్స్ అయితే ట్రై చేయండి అని చెప్పారు. ఇంకా అప్పటికే మేము చాలా లేట్గా వెళ్ళాం, ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి గబా లాకర్ అయితే తీసేసుకున్నాం. లాకర్కి అయితే 200 రూపీస్ డిపాజిట్ చేసుకుంటారు, 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. లాకర్లో మనం తెచ్చుకున్న థింగ్స్ అయితే అందులో సేఫ్గా పెట్టుకోవచ్చు. గర్ల్స్కి వాష్రూమ్స్, డ్రెస్సింగ్ చేంజ్ రూమ్స్, అలాగే జెంట్స్కి సపరేట్ రూమ్స్ అయితే ఉంటాయి. మన ఇంట్లో ఉన్నంత క్లీన్గా ఉండవు, కానీ వీళ్ళైతే బాగానే మెయింటైన్ చేశారు. ఓకే. ఇంకా అలా మేము తీసుకెళ్ళిన నైలాన్ డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ మేము వాటర్ రైడ్స్కే వెళ్ళిపోయాము. సో ఇక్కడ మీరైతే ఫుడ్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అంటే బ్రేక్ఫాస్ట్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, సమోసా, చాయ్, బేకరీ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ లోపలికి ఫుడ్ అలో చేయరని చెప్పాను కదండి. మనకి పెప్పర్స్ అంటే చిప్స్ కానీ, కుర్కురే ప్యాకెట్స్ కానీ ఇవైతే అస్సలు అలో చేయరు, తీసుకురాకండి. లగేజ్ కూడా మీకు ఎక్కువైపోతుంది. లోపలైతే అన్ని రకాల మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 సంబంధించి ఎలాంటి టెన్షన్ అయితే లేదు. ఏమంటారు, టేస్టీగా ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అనిపించింది. మేమైతే ఇక్కడ ఫ్రైడ్ రైస్, సమోసాస్, టీ ఇలా ట్రై చేసాము. చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ హెవీ క్రౌడ్ ఉంది, మేము వెళ్ళింది వీక్ ఎండ్ కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. ఇంకా వాటర్ పార్క్కి వచ్చేసరికి వాటర్ రైడ్స్లో మనకి పెద్దవాళ్ళకి సపరేట్ మీరు చూస్తున్నారు కదా ఎన్ని రకాల రైడ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 10 రైడ్స్ వరకు ఉన్నాయి. కాకపోతే సాహసం చేయరా డింబక టైప్లో చాలా పైనుంచి ఉన్నాయి. సో నేను అందుకే ఏ రైడ్ ట్రై చేయలేదు. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. రెయిన్ డ్యాన్స్ పర్టికులర్ టైంలో 2-3 టైమ్స్ మనకి అనౌన్స్మెంట్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు.
ఇంకా మా వారైతే వాటర్ రైడ్స్ ట్రై చేశారు. నేనైతే వాటిని చూడగానే భయమేసింది. అందుకే నేను ఏవి ట్రై చేయలేదు. ఇంకా లేడీస్‌కి అలాగే కిడ్స్‌కి సెపరేట్‌గా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అందులో కూడా స్లైడ్స్, వాటర్ రైడ్స్ ఉంటాయి. అవి బాగా ఎంజాయ్ చేశాము. చాలా సింపుల్‌గా ఉన్నాయి. అన్‌లిమిటెడ్ టైము. అందులోకి జెంట్స్‌ని నాట్ అలౌడ్ అస్సలు. ఇంకా అది కాకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే వేవ్ పూల్ ఉంటుంది. అది కూడా పర్టిక్యులర్ టైంలో వేవ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. 11-6 వరకు వేవ్స్ వచ్చినప్పుడే మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాం కాబట్టి అదైతే ఫ్యామిలీతో కూర్చోడానికి కానీ స్పెండ్ చేయడానికి కానీ బాగుంటుంది. ఇంకా ఎక్కువగా డేరింగ్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ స్లైడ్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఆల్ ఇన్ వన్ లాగా రెయిన్ డ్యాన్స్ అయితే ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. అసలు ఫుల్ ప్రెషర్తో వాటర్ పెట్టారు అసలు. ఇంకా అన్నిటికన్నా మోస్ట్ డ్రై రైడ్స్. వాటర్ రైడ్స్ అయిపోయాక మేమైతే లంచ్ చేసాము. లంచ్ చేసి ఇంకా బట్టలు మార్చుకోకుండానే డ్రై రైడ్స్ కూడా ట్రై చేసాము. ఈ డ్రై రైడ్స్లో కూడా స్కై క్యాబ్ ఓన్లీ 5:30 వరకే ఉంటుందని చెప్పారు. దానికి చాలా పెద్ద క్యూ ఉంది. డ్రై రైడ్ సపరేట్ ఉంటుంది, ఫ్రాగ్స్ ఉంటాయి, కార్ రైడ్స్, ఇలా చాలా రైడ్స్ ఉన్నాయి. చాలా ఫన్ అనిపించింది. కిడ్స్ది అయితే కొంచెం ఫన్నీగా ఉన్నాయి. ఇంకా మనవైతే చాలా డేరింగ్, డాషింగ్ అన్నట్టుగా చాలా పెద్ద పెద్ద రైడ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ట్రై చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇవన్నీ రైడ్స్ ఒక ఎత్తు అయితే ఇదంతా అయిపోయాక కిడ్స్‌కి ఇంకా సపరేట్ ప్లే ఏరియా ఒకటి సపరేట్ ఉంటుంది. ఈ రైడ్స్ అన్నీ ట్రై చేశాక టీ బ్రేక్ తీసుకొని అసలు అర్థం ఇంకా బిలో 3 ఇయర్స్ బిలో వచ్చి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక చిన్న పిల్లల స్విమ్మింగ్ పూల్ అని చెప్పాను కదా, బిలో 3 ఇయర్స్‌కి కూడా సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది పక్కనే. వాళ్ళని కూడా మనం తీసుకెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చాలా మూవింగ్ బోటు, ఫన్నీ చైర్స్, ఇలా చాలా ఉన్నాయి రైడ్స్ అయితే. ఇక్కడ 7:30 వరకు ఈ రైడ్స్ అయితే ఎంజాయ్ చేస్తాము. యాక్చువల్గా ఇందులో చూస్తున్నట్టయితే మీరు గమనిస్తే అర్థమైపోయి ఉంటుంది. ఈ రైడ్స్ అన్నింటి పేర్లు అయితే నాకు క్లియర్గా తెలియదు. మేమైతే ప్రతి ఒక్కటి ట్రై చేసాము. ఇంకా మీరు ఏదైనా ఫోటో సెషన్ కానీ ఫోటో షూట్ ప్లాన్ చేసుకున్నా కానీ ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. 2 ఇన్ 1గా ఇక్కడ చాలా గ్రీనరీ ఉండడం వలన ప్లేస్ చాలా కూల్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం చాలా మంచి మంచి సీనరీస్ కూడా ఉన్నాయి. లైటింగ్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంది. ఫుడ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఫొటోస్కి కూడా బాగా సెట్ అవుతుంది. ఎవరైనా ఫొటోస్ ప్లాన్ చేసుకున్నా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు పెద్దవాళ్ళు అంటే గ్రాండ్ మదర్స్ వాళ్ళు కూడా హ్యాపీగా చూసుకుంటూ ఎంజాయ్ చేసేలా గ్రీనరీ సెక్షన్ అలా సెట్ చేశారు. ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఒక ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేసేలా ఈ ప్లేస్ అయితే ఉంది. ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో కదండి. మాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. సో మెమొరీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాము. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న చెప్పి నేను వీడియో అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి మోటివేట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.